డబ్బు డబ్బు ఏం చేస్తావంటే అన్నదమ్ములను విడగొడతా, స్నేహితుల మధ్య చిచ్చు పెడతా, తల్లిదండ్రులను దూరం చేస్తా అన్నదట. అంతటితో ఆగకుండా ప్రస్తుతం ఏకంగా బంధాలు అనుబంధాల కాదు కదా, రక్త సంబంధాలనే పాత పెట్టే వరకు వచ్చింది ఈ పాపిష్ట డబ్బు. ఆస్తి కోసం సొంత తమ్ముడినే అత్యంత కర్కశంగా నరికి చంపాడు ఓ అన్న. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం గడివలసలో శనివారం ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోరాడ జోగేశ్వరరావు, నరసింహులు సొంత అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా భూ తగాదా నలుగుతూ వస్తుంది. 2017లో భూ వివాదం తారాస్థాయికి చేరడంతో సాలూరు పోలీస్ స్టేషన్లో ఇరువురుపై కేసులు నమోదయ్యాయి. పెద్ద మనుషుల సాయంతో రాజీ కుదుర్చుకున్నారు. కానీ శనివారం తన భూమిలో పాతిపెట్టిన సర్వే రాయిని జోగేశ్వరరావు తొలగిస్తుండగా అన్న నరసింహులు గమనించాడు. కోప్రొద్దిక్కుడైన నరసింహులు ఒంటరిగా ఉన్న తమ్ముడు జోగేశ్వరరావుపై పాచవికంగా దాడి చేశాడు. పదునైన కత్తితో గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా మర్మంగాలను కట్ చేశాడు. ప్రాణం పోయే వరకు కసదీరా నరికి అన్న డెడ్ బాడీని అక్కడే వదిలి పరారయ్యాడు. అయితే పొలంలో జోగేశ్వరరావు మృతదేహాన్ని చూసిన కొందరు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే జోగేశ్వరరావు హత్య వెనుక 5 వ్యక్తులు ఉన్నట్టు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఆస్తి కోసం సొంత తమ్ముడిని అత్యంత దారుణంగా హతమార్చడం స్థానికంగా కలకలం రేపింది. గడివల్స అనే గ్రామంలో పాచిపెంట మండలం భూ తగాదాల విషయంలో 2 అన్నదమ్ముల మధ్యన గొడవ జరిగిందని సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ జోగేశ్వరరావు అనే వ్యక్తి మరణించి ఉండడం వలన తన భార్య ఇచ్చిన ఫిర్యాదుపై మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. మర్డర్ కేసులో అనుమానితులు విచారిస్తున్నాం. ఎవరు చేశారనేది దర్యాప్తులో తెలియాల్సి ఉన్నది. ఈ మర్డర్ ప్రాథమికంగా పొడవలతో పేక్ కోసి చంపించినట్లు తెలియచున్నది.